ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, విక్షేపశక్తి అంటారు కదా, విక్షేపశక్తి అనగా ఏమి? స్వామి: నిర్వికార నిరాకార దయానంద రూపుడై తాను ఉండియు కాళ్ళు చేతులు గల దేహమే తాను, నేను కర్తను భోక్తను, నీవు వాడు వీడు అది ఇది అని విపరీత భ్రాంతిని పొందుతుండును. ఈ విపరీత భ్రాంతిని విక్షేపశక్తి అని, దీనినే అధ్యారూపమని కూడా అందరు. భక్తుడు: అధ్యారూపమననేమో దాన్ని సెలవేయండి స్వామి. స్వామి: ఇది తెలీదా నాయన? ముత్యపు చెప్పయందు వెండి స్థాణువున పురుషుడు, ఎండమావులందు జలము వలె సత్య వస్తువునందు అసత్య అవస్తువును భ్రాంతించే ఆరోపించుడే అధ్యారోపమని అందరు. భక్తుడు: వస్తువుననేది దాని ఎందు ఆరోపింపబడు ఆ వస్తువు ఏమిటి? అది కూడా తెలుపండి స్వామి. అద్వైతమైన సచ్చిదానంద లక్షణముగా ఉండు పరబ్రహ్మమే వస్తువు. ఈ పరబ్రహ్మ వస్తువునందు రజ్జువునందు సర్పమను ఒక నామరూపం ఇట్లా ఆరోపింపబడుతున్నదో, అట్లనే బ్రహ్మాది స్తంభ పర్యంతము ఉన్నటువంటి ప్రాణులుగాను పృథివ్యాది జడములుగాను నానావిధ నామరూపములుగాను తోచు జగమే ఆరోపిత వస్తువు. భక్తుడు: అద్వైత వస్తువునందు నామరూపాత్మక ప్రపంచమును ఆరోపించినదేది? స్వామి: అదే మాయ. భక్తుడు: మాయ ఏది? స్వామి: ముందు చెప్పిన బ్రహ్మం యొక్క అజ్ఞాన శక్తియే. భక్తుడు: అజ్ఞానశక్తి అనగా ఏమి? స్వామి: చెప్పితిని కదా, బ్రహ్మమే తానుగా ఉండగా తన స్వరూపమును తెలుసుకునే సామర్థ్య అజ్ఞానము. భక్తుడు: ఆ అజ్ఞానం ఎట్లా జగమును కల్పించుచున్నది? స్వామి: త్రాటిని తెలియనియని అజ్ఞానశక్తి సర్పము ఇట్లు ఆరోపించునో, అటులే బ్రహ్మమును తెలియనివని అజ్ఞానశక్తియు జగద్భ్రాంతిని కలుగ చేయుచున్నది. భక్తుడు: స్వామి, ఈ విధముగా అద్వైతము మాత్రమే ఉండెనా? దాని అందు ఎట్లా ప్రపంచము సృజింపబడెను? స్వామి: తిరిగి మొదటికే నేను ఇప్పుడు చెప్పినను అర్థమవుట కష్టము, అయినా అడిగితివి కనుక చెప్పుదును విను. అజ్ఞానశక్తి అనగా రజ్జువు, త్రాటి యందు అజ్ఞానశక్తి దాగి ఉండు రీతిగా అవ్యక్తమై ఉండెను. మాయ అవిద్య అని వ్యవహరింపబడు ఈ అజ్ఞానశక్తి నానావిధ నామ రూపకల్పనకు కారణ చిద్రూపమై ఆనందమయమై ఉండు బ్రహ్మము ఆశ్రయించి ఉండను. ఈ మాయకు గల ఆవరణ విక్షేపము అనేటువంటి రెండు శక్తులందు ఆవరణ శక్తి చేత అద్వైతమై తనకు అధిష్టానమై ఉండు బ్రహ్మమును కప్పుకొని విక్షేప శక్తి చేత అవ్యక్తమై మనసు అనేటువంటి పేరుతో బాహ్యమును విజృంభించెను. ఇట్లు మాయ మనోరూపమై పరిణమించి నానావిధ వాసనలకు తన విలాసముచే బహువిధ నామరూప ప్రపంచములన్నింటినీ తోపించుచున్నది. భక్తుడు: ఆహా, ప్రకృతి యొక్క సృష్టి ఎంత చిత్రము! స్వామి, ఇది ఇట్లయినా జాగ్రత్త స్వప్నములకు భేదమేమి? స్వామి, అవి రెండునూ వాసనమయముడచే రెండునూ భ్రాంతి స్వరూపములే, సందేహము లేదు. జాగ్రత్త స్థిర భ్రాంతి, స్వప్నమ స్థిర భ్రాంతి. ఇది ఏ భేదము, వేరే భేదము లేవు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని